గురుభ్యో నమః. వసంత పంచమి జనవరి 23, 2026. ప్రతి సంవత్సరం మాఘ శుక్ల పంచమి నాడు జరుపుకునే వసంత పంచమి వసంత ఋతువుని స్వాగతించే పవిత్రమైన పండగ. వసంత పంచమి యొక్క మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి? 2026 సంవత్సరం ఇది ఎప్పుడు జరుపుకుంటారో, ఈ రోజున సరస్వతి దేవిని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. వసంత పంచమి భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రకృతి యొక్క రంగులు, ఉల్లాసం మరియు జీవితం యొక్క మధురమైన భావంతో ముడిపడి ఉంటుంది. ఈ పండుగ ఋతు పరివర్తన మరియు కొత్త శక్తిని ప్రారంభించే సూచనగా ఉంటుంది. మాఘమాసంలో శుక్లపక్ష పంచమి నాడు జరుపుకునే ఈ పండుగ వసంత ఋతువు యొక్క మొదటి పండుగ అంటారు. పొలాల్లో పంట, మధురమైన గాలి మరియు చిరునవ్వులు చిందించే ప్రకృతి ఈ రోజు యొక్క సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. హిందూ మతంలో వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? 2026 సంవత్సరంలో ఇది ఎప్పుడు, ఎలా జరుపుకోవాలి? ఈ రోజున సరస్వతి పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. హిందూ మతంలో వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత. హిందూ నమ్మకం ప్రకారం ఈ రోజున సరస్వతి దేవి అవతరించారు. ఆమె జ్ఞానము, కళ, సంగీతం, సాహిత్యం మరియు విద్యకు అధిష్టాన దేవత. అందువల్ల వసంత పంచమిని శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన ముహూర్తంగా భావిస్తారు. ఈ రోజున విద్యార్థులు, కళాకారులు, సంగీతకారులు మరియు రచయితలు కొత్త ప్రారంభాలు చేస్తారు. ఈరోజు చేసిన పూజ సాధకుడి లోపల జ్ఞానం యొక్క వెలుతురును రగిలిస్తుందని నమ్మకం. ఇది విద్యారంభానికి శుభమైన దినం. వసంత పంచమి కేవలం మతపరమైన పండుగ మాత్రం కాదు, భారతీయ సంస్కృతి యొక్క సజీవమైన వేడుక. ఈ రోజున పసుపు బట్టలు ధరించడం, పసుపు పువ్వులు అర్పించడం మరియు పసుపు వర్ణంలో ఉండే వంటకాలు తయారు చేయడం దీని యొక్క ముఖ్య సంప్రదాయంగా ఉంది. పసుపు రంగు ఆవాల పువ్వులకు ప్రతీక. ఇది సంపద, ఆశ మరియు ఉత్సాహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. చాలా ప్రాంతాల్లో ఈ రోజున పిల్లలకు మొదటిసారి రాయడం అంటే విద్యారంభం చేయడం ఒక సంప్రదాయంగా పాటిస్తారు. పాఠశాలల్లో, కళాశాలల్లో, సంస్థలలో సరస్వతి పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు. 2026 వసంత పంచమి ఎప్పుడు? 2026 సంవత్సరంలో వసంత పంచమి పవిత్ర పండుగ శుక్రవారము జనవరి 23, 2026న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం పంచమి తిథి ఉదయం జనవరి 23 ఉదయం 2:28 ప్రారంభమవుతుంది మరియు జనవరి 24 ఉదయం 1:46 ముగుస్తుంది. సరస్వతి పూజకు శుభముహూర్తం జనవరి 23 ఉదయం 7:13 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. ఈ విధంగా భక్తులకు సరస్వతి దేవుని పూజించడానికి 5:02 అనుకూలమైన సమయం లభిస్తుంది. వసంత పంచమి నాడు సరస్వతి పూజ ఎందుకు? వసంత పంచమి నాడే సరస్వతి దేవి అవతరించారు. ఈ రోజున జ్ఞానం మరియు విద్యకు అధిష్టాన దేవతగా సమర్పించబడింది. ఈరోజు చేసిన పూజ వలన బుద్ధి, జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత పెరుగుతున్న నమ్మకం. విద్యార్థులకు ఈరోజు ప్రత్యేకంగా శుభదైనంగా భావిస్తారు. చదవడం, బోధించడం యొక్క సాధనమైన పుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలు మొదలైన వాటిని కూడా ఈ రోజున పూజిస్తారు. సరస్వతి మంత్రాలు. విద్యారంభ మంత్రం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత్ మే సదా. దీని అర్థం ఏంటంటే, విద్యాదేవతకు నమస్కారాలు, కోరిన కోరికలు ఇచ్చే దేవి, నా విద్యారంభం చేస్తున్నాను, నాకు ఎల్లప్పుడూ సిద్ధి లభించాలి అని చదువుకునే ముందు ప్రారంభించి లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు మంత్రాన్ని జపిస్తారు. జ్ఞాన వృద్ధి బీజ మంత్రం. ఓం ఐం సరస్వతే నమః. దీని అర్థం, సరస్వతి దేవికి నా పవిత్రమైన నమస్కారాలు. ఏకాగ్రత పెంచడానికి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ఫలదాయకంగా భావిస్తారు. వాణిశుద్ధ మంత్రం. ఓం వాగ్దేవాయ నమః. దీని అర్థం, మాట మధురంగా, ప్రభావవంతంగా మరియు సత్య మార్గంలో నడిచే శక్తి ఉంటుంది. ఈ మంత్రం వక్తలు, కళాకారులు మరియు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. బుద్ధి మరియు కళాసిద్ధి మంత్రం. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమః. దీని అర్థం, సమస్త ప్రాణుల్లో బుద్ధి రూపంలో వెలిసిన దేవి, నేను మళ్ళీ నమస్కరిస్తున్నాను. ఈ మంత్రం కళ, సంగీతము, నృత్యం మరియు సాహిత్యంలో వారికి శక్తిని ప్రసాదిస్తుంది. ధన్యవాదాలు.